హార్వర్డ్ యూనివర్సిటీ పోయి లీడర్షిప్ మీద క్లాసులు తీసుకొని వచ్చిన ముఖ్యమంత్రి గారు ఇవేనా మీరు మాట్లాడే మాటలు అని బరాబర్ అడుగుదాం. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి పోయిన మీరు రెండేళ్లలో ఏం సాధించినరో చెప్పుకునే దిక్కులేదు. కానీ కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, బీఆర్ఎస్ పార్టీ మీద, తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారుల మీద ఈ దూషణలు ఏందిని బరాబర్ అడుగుదాం. అట్లాగే స్కాముల మాట ఎత్తిన ప్రతిసారి ఏదో ఒక రకంగా బూతులతో ఈ డైవర్షన్ డ్రామాలేందని బరాబర్ అడుగుదాం. మనతో డాక్టర్ చెరుకు సుధాకర్ గారు ఉన్నారు. చెరుకు సుధాకర్ గారు తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకమైన పాత్ర పోషించిన చెరుకు సుధాకర్ గారు తెలంగాణ ఉద్యమంలో పీడీ యాక్ట్ కింద జైలుకు వెళ్ళొచ్చిన డాక్టర్ చెరుకు సుధాకర్ గారు. సుధాకర్ గారు, తెలంగాణని జాతుల పేరు మీద విడదీయాలని చూస్తున్నారు. స్పష్టంగా ఇక్కడ మనకు ఒకటే కనిపిస్తుంది. మీరు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన, నేను కూడా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన. ఎక్కడ చూసుకున్నా కూడా ఎవరు కూడా కులము, జాతి, మతము అనేది లేకుండా తెలంగాణ కోసం కొట్లాడినాం. తెలంగాణ సాధించుకోవడం కోసం ఎవరి సాయశక్తుల ఎవరు ఏం చేయాలో వాళ్ళంతా చేసినాం. ఏనాడు కూడా ఈ జాతి తెలంగాణ కోసం కొట్లాడుతున్నారు, లేకపోతే ఈ కులం వాళ్ళే తెలంగాణ కోసం కొట్లాడుతున్నారు, తెలంగాణ వస్తే ఈ కులం వాళ్ళే బాగుపడతారని ఏనాడు కూడా ఆలోచించదు. తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ స్వపరిపాలన, ఇది మనం కోరుకున్నది. దీనిపైనే మనం ఉద్యమం చేసినాం. కానీ ఈరోజు చూస్తే జాతుల పేరు మీద విభజించాలని చూస్తున్నారు. ఇక్కడ చెప్పేది ఏంటంటే తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళ జాతి ఒకటి ఉంది తెలంగాణలో, తెలంగాణని అడ్డుకోవాలని చూసిన వాళ్ళ జాతి ఒకటి ఉంది. మనందరిది తెలంగాణ కోసం కొట్లాడిన జాతి, ఇంకొకటి తెలంగాణ ద్రోహుల జాతి. ఈ రెండు జాతులే ఉన్నాయి తెలంగాణలో తప్పిస్తే వేరే ఏం లేదు. ఏమంటారు? నిన్న రేవంత్ రెడ్డి గారు మిర్యాలగూడకు వెళ్ళింది మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి. నిజానికి వారు మాట్లాడేటప్పుడు ఈ రెండేళ్లలో అభివృద్ధి గతంలో ఉన్న అభివృద్ధి కంటే, అంటే 9 ఏళ్ళ 10 ఏళ్ళ కాలం లోపల ఏ రెండేళ్లని మధ్యన తీసుకున్నా ఆ రెండేళ్లలో ఉన్నటువంటి అభివృద్ధి కంటే మేము చేసింది ఎక్కువ ప్రొజెక్షన్ ఇవ్వడం అనేది విజ్ఞుడైన ఏ పాలకుడు ఏ లక్షణమే అవుతుంది. అది ముఖ్యమంత్రితో సహా. మంత్రి మాట్లాడిన అట్లనే ఉండాలి, ముఖ్యమంత్రి మాట్లాడిన అట్లనే ఉండాలి. దురదృష్టం ఏంటంటే స్టేజ్ మీద సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఎవ్వరు కూడా ఆపడానికి ప్రయత్నం చేయని పద్ధతి ఏదైతుందో ఇది ఎక్కడి దాకా పోతుందని చెప్పేసి మరి సీనియర్ మంత్రులకైతే గుర్తు రావాలి. అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ సభలో మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా ఒక స్టాండప్ కామెడియన్ మాట్లాడినట్టుగా ఉంటుంది. స్టాండప్ కామెడియన్ షోస్ మీరు చూస్తూ ఉంటారు. ఎక్కడ మాట్లాడినా కూడా ఎవరు ఆయన మాట్లాడింది తప్పని కానీ, ఎవరు ఆయన మాట్లాడింది కరెక్ట్ కాదని కానీ ఎవరు చెప్పారు. ఎంజాయ్ చేస్తుంటారు, అందరూ చప్పట్లు కొడుతుంటారు, అందరు నవ్వుతుంటారు. వాళ్ళకి నచ్చకపోతే సైలెంట్గా ఉంటారు, కానీ వాళ్ళు మాత్రం అది ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ముఖ్యమంత్రి ఒక స్టాండప్ కామెడియన్గా ఎక్కడ పోయినా కూడా మాట్లాడుతున్నారు. అంటే నేనేమంటున్నా, 2 అంశాలు కూడా ఉన్నాయి దాంట్లో. సహజంగానే వాళ్ళు ఈ 2 ఏళ్ల లోపల ఒక మెసేజ్ వెళ్ళిపోయింది. ఎవరిది వాళ్ళు మనం ఎట్లా తిన్నా పర్వాలేదు, కానీ అనవసరంగా ఎక్కడ రచ్చ చేసుకోవద్దు, ఏడ చేయాలని ఆడ చేయాలి తప్ప బయట కనపడదు అనుకుంటున్నారు. ఏమిటో నాకు తెలియదు. కానీ రెండో అంశం కూడా ఏంటంటే వెరీ నాన్ సీరియస్ అబౌట్ కంటిన్యూయింగ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ద పార్టీ. భవిష్యత్తులో పార్టీ ఉండాలి, భవిష్యత్తులో బతకాలి, మనకంటూ ఇంకో నెక్స్ట్ సారి రావాలని ఒక సీరియస్నెస్ లేకపోవడం కూడా మనం చెప్పేటువంటి క్యాజువల్ యాటిట్యూడ్కి ఒక కారణం ఉంటుంది. ఎందుకంటే అసలు అదొకటి మాత్రమే కాదు. మీరు మొన్న ఈ ఎలక్షన్ తర్వాత ఒక ప్రత్యేకత ఏదంటే మిత్రపక్షాలుగా చెప్పినటువంటి అంతమంది టీఆర్ఎస్ ఉన్నటువంటి పార్టీలతో సహా, అంతమంది టీఆర్ఎస్తో సుదీర్ఘకాలం కోదండరామ్ గారు ఉన్నారు కదా, సుదీర్ఘకాలం సిపిఎం 10 ఏళ్లలో ఉన్నారు కదా. రావి నారాయణ రెడ్డి లాంటి ఒక లెజెండరీ పర్సనాలిటీ, ఆయన వ్యక్తిత్వం గురించి మనం చెప్పడానికి సరిపోదు. అట్లాంటి స్ట్రగుల్ చేసినటువంటి ఒక మనిషి వాళ్ళ గురించి కూడా అవార్డు ఆస్కార్ పోయిన సందర్భంలో అంటే మీకు ఒక అంశం అయితే గుర్తు చేయాలి. సహజంగానే మనము ఒక దగ్గర కూర్చొని పొందిగ్గా మాట్లాడుకుంటున్నప్పుడు ఒక ఏం మెసేజ్ తోటి ఏం కూడుతున్నాం అని కూడా జనం చూస్తూ ఉంటారు, ఎవరెవరు కూర్చున్నారు అని చూస్తూ ఉంటారు. మీరు చెప్పిన జాతుల దాంట్లో ఉన్నప్పుడు అక్కడ అవార్డు ప్రధానోత్సవం లోపల ఏ సామాజిక వర్గ పొందిక లేదు. నిజంగా మీకు బాగా ఒక సీరియస్ అంశం మీకు గుర్తు చేయాలి. ఎందుకంటే టీవీ న్యూస్ ద్వారా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇప్పుడు కేసీఆర్ గారు కూర్చున్నారంటే మస్తు సార్ కూర్చోబెట్టుకునే ఓ శ్రీనివాస్ గౌడ్ను లేకపోతే స్వామి గౌడ్ను కూర్చోబెట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఒక సిస్టమ్ ఆ పక్కన మహబూబాలి ఎందుకు కళ్ళు వెతుకుతుంటాయి. మనం ఇంటర్నల్గా ఏమన్నా తప్పులుండి కుల వివక్షనో లేకపోతే కుల పక్షపాతమో ఉంది అంటే మనం 4 గోడలకి యువతల చర్చించడం వేరు, కానీ బయటికి కనీసమైనటువంటి సందేశం అయితే ఉండాలి, తప్పుడు సందేశం ఉండవద్దు. రావి నారాయణ రెడ్డి లాంటి వ్యక్తిత్వం మీద మనం సభ జరిపేటప్పుడు
మీరు సన్మానంలో కూడా మొత్తంలో కూడా ఇళ్ళకెళ్ళి వెళ్ళిన గుంపు అనుకోండి, అల్లకెళ్ళి వెళ్ళిన గుంపు అనుకోండి, ఒకే సామాజిక వర్గం కూర్చున్నప్పుడు మరి రాయనారాయణ రెడ్డితో సహా ఒకటే సామాజిక వర్గానికి కుంపుకున్నట్టు కనపడితే ఎట్లా చెప్పండి నాకు. వీళ్ళు ఇంకొక కులం గురించి, ఇంకొక జాతి గురించి ఈ సందర్భంలో చేస్తూ ఉన్నారు. అంటే ఎక్కడ చేస్తూ ఉన్నారు? నువ్వు ఎవడురా, నువ్వు తెలంగాణ ఏమిటది, తెలంగాణకు జాతిపిత ఎవరు అని చాలా చాలా పరుషంగా మాట్లాడింది. నాకు బహుశా ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత ఎక్స్ట్రీమ్ లాంగ్వేజ్, ఇంత పర్వర్షన్, ఎందుకంటే చాలామందికి ఇది కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ అన్నా భరించవచ్చు, కానీ పర్వర్షన్ వ్యాఖ్యలని మనం మోయడం చాలా కష్టమవుతుంది. ఎంత ఎక్స్ట్రీమ్ అని అంటే ఆ భాష కనపడే స్పీడ్ ఉంది కదా. ఇప్పుడు ఎవడు జాతి పిత, ఎవడు ఏమిటి, జాతి పిత అనే పదం నుంచి ఉండే కంటిన్యూషన్ లాక్కుంటూ పోతే అల్టిమేట్గా మనం ఎక్కడ ఎండ్ అవుతామో జెనెటిక్ థియరీ దగ్గర ఎండ్ అవుతాం అంతే కదా. ఈ జన్యు థియరీ దగ్గరికే పోతే అది ఎక్కడికి పోతుంది? మళ్ళీ వారి అభిమాన నాయకుడు ఎన్టీ రామారావు గారు మాట్లాడేటది ఉంది కదా దానవీర కర్ణలో, ఏ కులం అంటివి తాత, నువ్వు నీదే కులము, తాతదే కులం, నీ మనవడిదే కులం అన్నాడు కదా. అక్కడి పోయి ఆయన వెతుక్కోవాలి రేవంత్ రెడ్డి, ఇక్కడ కాదు వెతుక్కోవాల్సింది. ఒక్క పార్టీలో, నీ పార్టీలో నువ్వు ఇచ్చినటువంటి శాసనసభ్యుల్లో ఇంకో 9 మందో 8 మందో ఆయన చెప్పిన జాతి ఏ జాతిరా, నీది ఎర్రవెల్లిదా, లేకపోతే మాధవ కృష్ణదా, లేకపోతే ఆయన పేరు వినోదరావు అని పేరు చెప్పాడు కదా. మరి అక్కడ కూడా 6 ఉన్నారు కదా. జూపల్లి కృష్ణారావు ఉన్నాడు, ప్రేమ్ సాగర్ రావు ఉన్నాడు, వెంకటరమణారావు ఉన్నాడు, తర్వాత మదన్ మోహన్ రావు ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు కదా. మరి వాళ్ళు వేరేనా? మరి ఇప్పుడు నీ దాంట్లో ఉన్నట్టు జాతిరత్నాలు వేరే, కేసీఆర్ పార్టీలో ఉంటే జాతిరత్నాలు వేరే, ఒకే జాతిలో ఒకట. అంటే ఇంత నాన్ సీరియస్గా ఏది పడితే అది మాట్లాడము, సరాసరి దాడి చేయడం లోపల హైదరాబాద్లో 10 ఎకరాలలో 100 ఎకరాలు 200 కోట్లు పెట్టేసేసి 200 ఇంకా 1000 కోట్లు అన్నట్టున్నాడు. 1000 కోట్లు పెట్టి కట్టుకోండి అన్నాడు కదా. నేను అంటున్నా ప్రగతి భవన్ లేదా ఇప్పటి ప్రజాభవన్ లేదా పూలే భవన్ ఏదైతుందో దాంట్లో ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉంటున్నాడు. ఈ ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటిది ఒక ప్రైవేట్ స్థలం అయి ఉంటే గనక కేసీఆర్ అప్పుడేమో అది గడి అయింది, ఇప్పుడు అది గడి కాదు, ఇప్పుడు అది ప్రజాభవన్ గడన్న కావాలి, లేకపోతే ప్రైవేట్ ఆస్తి కేసీఆర్ దన్న కావాలి. ఎందుకంటే 1000 కోట్లు ఆయన ఖర్చు పెట్టి ఆయన కోసమే ఉండుంటే, లేదంటే అది కాదు అనుకుంటే ఇప్పుడు నువ్వు ఇమీడియట్గా బట్టి విక్రమార్క ఖాళీ చెప్పాలి. బట్టి విక్రమార్క ఖాళీ చేయడం పక్కన పెట్టండి, అక్కడ ఆయన ఉండి ప్రైవేట్ ఫంక్షన్లో ఆయన పెళ్లి కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఆయన కొడుకు పెళ్లి సంబంధించిన కార్యక్రమాలు అసలు ఎంత అసలు నేను అదే ఎంత స్థల ప్రాశస్త్యం ఉన్నది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన బ్రెయిన్ చైల్డ్ అనుకున్నాడు ఆరోగ్యశ్రీ కోసం ఆఫీసులను పక్కన పెట్టించుకున్నాడు. మీరు మొత్తం ఆరోగ్యశ్రీ మొత్తం వర్క్ అంతా కూడా పక్క గోడవతల నుంచి స్టార్ట్ అయ్యేది. 24 గంటలు దాన్ని మానిటర్ చేస్తూ కూర్చున్నాడు. అట్లాంటి స్థితి నుంచి నువ్వు దాన్ని ఏడికి తీసుకొని వచ్చినావు అంటే ఒక ప్రైవేట్ స్థలం కింద అబద్ధాన్ని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నావు. నేను మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తా, నేను ఇవాళ ఏదో ఆకర్షించడం కోసమో రెచ్చగొట్టడం కోసం చెప్పడం లేదు. నువ్వు ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం అనేది నీ కష్టార్జితం మాత్రమే కాదు, ఒక సందర్భం. సుధాకర్ గారు, ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం అనేది కొంచెం డిస్ప్యూటబుల్. ఎందుకంటే నేను ఆ మాట ముఖ్యమంత్రి స్థాయికి అడిగింది యాక్సిడెంటల్, అది యాక్సిడెంటల్ చీఫ్ మినిస్టర్. ఏ యాక్సిడెంటల్ అయినా ఒక దశలో నువ్వు చేరినావు అక్కడికి. నువ్వు ఏకదనిక సుల్తాన్ అయినా ఏ రకమైన పేమెంట్ కోటాలో తెచ్చుకున్న పదవి అని చెప్పేసి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు, ఎంత సీనియర్ నాయకులు ఉన్నా కూడా వాళ్ళందరినీ పక్కన పెట్టించిన అది పేమెంట్ కోటాలనే ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ సంస్కృతి ఏమంటున్నా, అది ఏ కారణం అన్నా కానీ ఈ రాష్ట్రాన్ని నువ్వు ముఖ్యమంత్రి అయినావు. నువ్వు ముఖ్యమంత్రి అయినప్పుడు నీకు ఉండేటువంటి ఒబీడియన్స్, నీకు రావాల్సిన మెచ్యూరిటీ, నువ్వు అక్వైర్ చేయాల్సిన స్కిల్స్ అండ్ నాలెడ్జెస్. ఇప్పుడు పోయినావు కదా నువ్వు హార్వర్డ్ పోయిన తర్వాత నువ్వు పట్టా పట్టుకున్న పుస్తకాన్ని ఇన్నిట్లో షేర్ చేసినావు కదా. దాని ద్వారా నువ్వు అచీవ్ చేసింది ఏందో ఇప్పుడు నువ్వు చెప్పాలి, దీని తర్వాత చెప్పాలి. నేను హార్వర్డ్ పోయి నేర్చుకున్నది ఇది అని ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నాను. నేను హార్వర్డ్ పోయి ఫలానాది నేర్చుకున్నా అని చెప్పేసి అని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి ఏదైనా ఒక సందర్భంలో ధారాళంగా ఒక 5 నిమిషాలు మాట్లాడగలిగితే ఆయన ఖచ్చితంగా హార్వర్డ్ పోయి ఏదో నేర్చుకున్నాడు అనుకోవాలి. కానీ 5 నిమిషాలు కాదు కదా, నాకు తెలిసి 1 నిమిషం పాటు కూడా ఆయన మాట్లాడలేడు హార్వర్డ్ గురించి. హార్వర్డ్లో ఆయన ఏం నేర్చుకున్నది, హార్వర్డ్లో ఆయనకు చెప్పిన ప్రొఫెసర్స్ ఎవరు, ఆ ప్రొఫెసర్స్ ఏం చెప్పిండ్రు, న్యూ లీడర్షిప్ అని చెప్పేసి ఆయన మీద వాళ్ళు ఏం చెప్పిన అనేది నాకు తెలిసి 1 నిమిషం కూడా దాని మీద ఆయన మాట్లాడలేదు. నేనేమంటున్నాను, హార్వర్డ్ పోయినప్పుడు బయటికి ఒక ఐకానిక్గా కూడా నువ్వేం చేయాలి, కొద్ది కాలమైనా నిశ్శబ్దంగా ఉండాలి, ఉండాలి. నువ్వు దానికి వ్యక్తిగతంగా దూషణ చెయ్యను, వారి తెరువు పోను అని చెప్పి నువ్వు అన్నావు. అప్పటికే ఉంటుంది కదా, ఈ క్షణం చెప్పింది మీరు అన్నారు ఆ మాట. అన్న తర్వాత ఏం చేసిండ్రు,
ఇంకా కొంత పద్ధతి నేర్చుకోవడం కోసం హార్వర్డ్ పోయినప్పుడు ఇంకేం చేయాలి? అంతకంటే ఇప్పుడు ఇంకా మీరు చెప్పిన దానికంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. దాన్ని వదిలిపెట్టి ఇమ్మీడియట్లీ బ్రేక్ ఉపవాసం బ్రేక్ చేసిన తర్వాత డజన్ పూరీలు డజన్ ఇడ్లీలు ఎట్ట తినేసి మొత్తం బ్రేక్ చేస్తారు. బ్రేక్ఫాస్ట్ కు లంచ్ కు మధ్యలో ఉపవాస దీక్ష చేసినట్టుంది అది. ఆయన చెప్పే మాటకి మళ్ళీ మాట్లాడే బహిరంగ సభకి మధ్యలో ఆయన హుందాతనం పాటించినట్టుంది. మీరు ప్రతిపక్షంగా మొన్నటిదాకా ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అనడంలో పుట్ట డిస్ప్యూట్ ఏం లేదు. ఎవరైనా మాట్లాడుకున్నారు. చంద్రబాబు నాయుడు రాజశేఖర్ కూడా తిట్టుకున్నారు, మాట్లాడుకున్నారు, కూర్చున్నారు. కానీ ఇంత పరుషంగా మాట్లాడుకోవడం అనేది మీరు సభలో నిండు సభలో 2 చేతులు నమస్కారం పెడుతూ కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి బాగున్నారా అనడానికి నిన్న ఎవడిరా నువ్వు తెలంగాణ జాతిపిత వణికిరా అనేదానికి ఏమైనా సారూప్యం ఉండాలి కదా కొంచెం మనిషి. ఖచ్చితంగా అది అందుకే చెప్తున్నది షార్ట్ టర్మ్ మెమరీ లాస్ లాగా ఈ క్షణం మాట్లాడింది మళ్ళీ వచ్చే నెక్స్ట్ క్షణంలో గుర్తుండదు, అంతా మర్చిపోయి మళ్ళీ మాట్లాడుతుంటారు. నాట్ జస్ట్ అమ్నిషియా, ఇట్స్ ద కన్వీనియన్స్ ఈజ్ టేకింగ్ ఆల్వేస్. అంటే అమ్నిషియా ఉన్న వాళ్ళలాగా, అమ్నిషియా ఉందని నేను అంటలేను, అమ్నిషియా ఉన్న వాళ్ళలాగా అదొక మానసిక రుగ్మత, అది కూడా ఒక మానసిక డెలిబరేట్ తెలిసి అంటే ఇంతకుముందు పరచూరు గోపాలకృష్ణ గారు ట్వీట్ చేసినట్టు మనసు ఆలోచించింది నోట్లో నుంచి రావాలని చెప్పాడు. కానీ ఆయన మనసు ఆలోచించింది నోట్లో నుంచి రాదు. మనసు ఆలోచించేది వేరే ఉంటుంది, నోట్లో నుంచి వచ్చి వేరే ఉంటుంది. ఆ రకంగా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. నేను దానికంటే కూడా ఫైనల్ ఒక రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే, మీరు 10 ఏళ్ళ తర్వాత అధికారులకు వచ్చినారు కదా, ఈ 10 ఏళ్ళకు ముందు తెలంగాణలో ఒక చర్చ జరిగింది సార్. ఇంత కష్టాల మధ్యన సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిండ్రు, దానికి న్యాయం చేసి వాళ్ళకు అధికారం అప్పచెప్పలేని ఒక చర్చ జరిగింది. చాలామంది కూడా ఒక విధంగా కన్విన్స్ అయ్యారు, ఒక్కొక్క సెక్షన్ బాగానే కన్విన్స్ అయ్యారు. ఇంకొకటి కూడా అదొక అపప్రద అవుతుంది కదా, అంటే ఎవరైతే ఇచ్చిండ్రో వాళ్ళకి అధికారం అప్పచెప్పకపోతే అది అపప్రద అవుతుంది కదా అని చెప్పి కూడా ఒక చర్చ జరిగింది. నేనేమంటున్నంటే, మీకు 10 ఏళ్ళ తర్వాత ఈ అవకాశం వచ్చినప్పుడు ఈ 10 ఏళ్ళ అపప్రదను సవరించాలంటే ఏం చేయాలి? చాలా బాధ్యతాయుతంగా ఒక నేషనల్ పార్టీ దేశంలో ప్రస్తుతం నడుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వము బీజేపీకి వ్యతిరేకంగా ఒక ప్రత్యామ్నాయాన్ని నిలబెట్టడం లోపల స్టేట్ని ఒక రోల్ మోడల్ చేయాలి. బట్ యూ హ్యావ్ రెడ్యూస్డ్ ఎంటైర్ ది రూలింగ్ ఆఫ్ తెలంగాణ ఇంటూ సచ్ థింగ్ ఏమంటే, ఇక దేశంలో ఎవరు కాంగ్రెస్ తరఫు పోకూడదు అనేటువంటి దానికోసం ఒక పనికి ఖచ్చితంగా అదే జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి లేక మొత్తం దేశంలో ఒక 3 రాష్ట్రాలు సంకీర్ణంలో 1-2 రాష్ట్రాలు ఉన్నాయి, అంతేగాని ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి లేదు. వీటిని ఒక రోల్ మోడల్ లాగా చూపించి దేశంలోని ఇతర రాష్ట్రాలకు చూపించే అవకాశం దొరికింది. కానీ ఎక్కడ కూడా అట్లాంటి ప్రయత్నం జరుగుతున్నట్టు అనిపిస్తలేదు. అక్కడ హిమాచల్లో కానీ, ఇక్కడ తెలంగాణలో కానీ, అక్కడ పక్కన కర్ణాటకలో కానీ ఏ రాష్ట్రంలో కూడా ఇది కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి మోడల్, ఇది కాంగ్రెస్ పార్టీ రోల్ మోడల్ అని చూపించవలసిన అవకాశం వాళ్ళకు ఉంది. కానీ ఇదేన్ని కూడా వాడుకున్నట్టుగా అనిపిస్తుంది. మున్సిపల్ ఎన్నికల వేళ ఊరూరు తిరిగి ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి మున్సిపాలిటీలకు మీరు చేసిందేందో చెప్పడానికి ఏం లేకనా ఈ దూషణల పర్వం? బరాబర్ అడుగుదాంలో చర్చను కొనసాగించే కంటే ముందు మీ దృష్టికి ఒకటి తీసుకురావాలి. 2010లో జేఏసీ ఏర్పడింది. ఈరోజు అప్పుడు జేఏసీ చైర్మన్గా ఉన్న కోదండరామ్ గారిని ప్రతి సభలో వెంట పెట్టుకొని పోయి మరీ ఆయనను చూపించుకుంటూ కోదండరామ్ గారికి అన్యాయం జరిగింది, కోదండరామ్ గారికి అన్యాయం జరిగింది అని చెప్పి అంటారు. అసలు కోదండరామ్ గారికి అన్యాయం చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఎమ్మెల్సీ ఇచ్చినట్టే తీసినారు, గుంజుకున్నారు. దాని మీద ఏం లేదు, ఇంతవరకు ఏం లేదు, మళ్ళీ ఇంతవరకు మాట్లాడలేదు. ఆయన కూడా నేను ఎమ్మెల్సీ, ఆయన కానీ ఎమ్మెల్సీ అంటే ఎమ్మెల్సీ అయినట్టే అయ్యండి కానీ ఎమ్మెల్సీ కాలేదు, ఉన్నట్టే పదవి ఊడిపోయింది. అట్లాగే 2014లో 2010లో జేఏసీ ఏర్పాటు నేపథ్యం గురించి ఇంతకుముందు సందర్భంలో కేసీఆర్ గారు ఒకసారి చెప్పిండ్రు, అదొకసారి చూద్దాం. జేఏసీకి ఒక నిర్దిష్టమైన లక్ష్యం, ఒక పర్పస్, ఒక కర్తవ్యం ఉండే, చాలా తీవ్రమైనటువంటి కర్తవ్యం ఉండే. యాక్చువల్ నేను జయశంకర్ గారు బతికుండే, జయశంకర్ సార్ రిక్వెస్ట్ చేశాను. కారణం ఏంటంటే, నేను అప్పుడు ఆ టీవీ ఉండే, ఇప్పుడు ఉందో ఏమైందో కానీ అప్పుడు కాదు జీ న్యూస్ అనే దానికోసం వాళ్ళు పిలిస్తే నేను దానికి డిబేట్ కోసం పోతుంది. కారులో ఉన్న మధ్యలో ఆ రోడ్ నెంబర్ 12 దాటిపోతున్నా, నేను సిగ్నల్ దగ్గర ఆగిన, నేను ఈ వార్త వచ్చి గవర్నమెంట్ ప్రకటన వెనక తీసుకుంటూ వార్త వచ్చి, దాంతో అక్కడి నుంచి కారు తిప్పుకొని నేను ఆ టీవీ వాళ్ళకి సారి బదులు నేను రాలేని చెప్పి స్ట్రేట్గా జానారెడ్డి ఇంటికి పోయి, శశభిషలు లేకుండా, ఆయన కాంగ్రెస్ అధికార పార్టీ మంత్రి, నేనే ఆయన ఇంటికి పోయి ఇట్లా కాదు మనం ఇట్లయితే ఇది చెడిపోతాం, నష్టమవుతుంది, ఆంధ్ర ప్రాంతీయం మొత్తం రాజీనామా చేసినట్టు పెద్ద కథ పెట్టి చేసిండ్రు, మరి మనం కూడా ఒకటి కావాలి కదా,
అంటే మరి అందరూ ఒక్కరి దగ్గర వస్తారా శేఖర్ కష్టం ఉంటుంది కదా అంటే ఒక కామన్ ప్లాట్ఫామ్ పెట్టుకుందాం. ఏ పార్టీ వద్దు, ఏ పార్టీ ఇంటికి పోయలేదు, ఏ పార్టీ ఆఫీస్కి పోయలేదు అని నేనే ఒక ఫార్ములా, ఒక ఫార్మాట్ తయారు చేసి ఆ పేరు పెట్టిందే నేను చేసేది. అందరికి వచ్చే వెసులుబాటు ఉండాలి, కామన్ ప్లాట్ఫామ్ ఉండాలి, అన్ని రాజకీయ పార్టీలు రావాలి, తెలంగాణ రాజకీయ నాయకత్వం ఒకటి కావాలి, ఆ శక్తి ప్రోధి కావాలని పెట్టింది. నేను జయశంకర్ గారు ఎక్కువ చేసాను. మీ బోర్డు పెద్ద మనిషి ఉంటే బాగుంటుంది సార్, ఇది వేరే పార్టీ నాయకులు వాళ్ళు అంటే సరే మనం ఉండగా కోయన్ రామని పెట్టరాదు ఏం పోతుందంటే సార్ కాకుండా ఇవ్వలేదు పెట్టి నడిపించాం. అన్ని కార్యక్రమాలకు ఈ కార్యక్రమం ప్రతి కార్యక్రమానికి రక్తం బొట్టు రంగరించి అవసరమైన ప్రతిసారి పదవులు ఇట్లా గడ్డిపోసలాగా తృణీకరించి కంప్లీట్ త్యాగాలు చేసుకోవడం. ఎన్ని రాజీనామాలు చేసినాం మేము, ఎన్ని పదవులు రాజీనామాలు చేసినాం. బండి కింద కుక్క పోతున్నా నేనే మొత్తున్నా కదా బండిని అట్లా అనుకుంటారా. 2001 నేను పెట్టినాడు ఎక్కడన్నారు వీళ్ళంతా ఉన్నారు ఎవరన్నా. ఒక పూర్తి నేను ఇన్ని రోజులు చెప్పలే జానపదాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కానీ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని చెప్తుంది ఈ రోజు. ఒకే పని ఎప్పుడు అవుతా నమ్మే పరిస్థితి ఉంటుంది. అబద్ధాలు కూడా టీఆర్ఎస్ ఎడలో పూర్తి విషపూరితమైన వ్యక్తిత్వం. ముందు నుంచి కూడా టీఆర్ఎస్ వ్యతిరేకి. అప్పుడే దొంగ యాత్రలు చేసి రహస్యంగా పోయి దిగ్విజయ్ సింగ్లతో సోనియా గాంధీలతో మీటింగ్లు పెట్టింది ఢిల్లీలో. ఈ మాటలు పడుకొని కాంగ్రెస్ నాశనం అయిపోయింది. చిరక్ సుధాకర్ గారు, సరే ఆ జేఏసీ విషయాన్ని మనం పక్క పెడదాం. ఇప్పుడు మనం తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు, ముఖ్యమంత్రి వాడుతున్న భాష చెప్పుకోవడానికి ఏం లేక చేస్తున్నదా. మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఏం మాట్లాడాలి? మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తామని చెప్పింది. అసెంబ్లీ ఎన్నికైనప్పుడు వాళ్ళు డీటెయిల్డ్ మేనిఫెస్టో ఇచ్చిండ్రు. మున్సిపాలిటీలో మేము ఇది చేస్తాం, ప్రతి బస్తీలో ఆధునిక సౌకర్యాలతో ఒక స్కూల్ కడతామన్నారు, ప్రతి బస్తీలో మల్టీపర్పస్ పార్కులు పెడతామన్నారు, ప్రతి ఇంటికి 25,000 లీటర్ల మంచినీరు ఉచితంగా ఇస్తామన్నారు. ఇవేవి కూడా లేదు, ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఏం అమలు చేసింది అని చెప్తున్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా తిరిగిన మహిళలు మాకు ఓట్లు వేస్తే చాలని చెప్పేసి అంటాడు. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా తిరగడానికి నువ్వు ఇంట్లకు 25,000 లీటర్ల మంచినీళ్ళు ఇస్తానికి ఏమైనా సంబంధం ఉందా? ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా తిరిగితే ఇంట్లో 25,000 లీటర్లు వచ్చేసేస్తాయా? ఇందిరమ్మ చీరలు పాలపిట్ట రంగులోనే మగవాళ్ళకు కూడా ఉంటే బాగుండని వాళ్ళు కూడా అడుగుతున్నారు. ఇప్పుడు ఏమైందంటే మీరు అన్నదానికి మీరు చెప్పే పనేది బస్తీల్లో ఆధునిక సౌకర్యాలతో ఒక స్కూల్ నిర్మిస్తాం. ఎలక్షన్ మీటింగ్ లోపల ప్రజలు అడుగుతారు, మనం 2 నెలల్లో అన్ని ఎత్తగొట్టి అంటే ఎక్కడ ఏం మాట్లాడాలని సోయలేదు. ఎందుకు గుర్తొచ్చింది? అది మగవాళ్ళు అంటే బాధపడుతున్నాడు, మాకు కూడా చీరలు ఉంటే బాగుండే. అదొకటి. అయితే నేను చెప్పేది ఏంటంటే అట్లా చెప్పాలంటే 100 ఉన్నాయి. ఇక నేను మీకు బస్సులో మీకు బస్తీలలో స్కూళ్ళు ఆధునిక సౌకర్యాలతో వచ్చినట్ట, బస్తీలలో మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తే 25,000 లీటర్లు ఇంటికి వచ్చినాడు, బస్తీలలో స్త్రీలు ఉచితంగా ప్రయాణం చేసేస్తే నువ్వు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ప్రాపర్టీ ట్యాక్స్ తగ్గిస్తామని చెప్పేసినావు, అది తగ్గించినట్ట, బస్తీలలో ఉచితంగా ప్రయాణం చేస్తే మల్టీపర్పస్ పార్కులు చేస్తామన్నావు, అది తగ్గించినట్ట. అన్నిటికీ బోకాలకి మూడిగుండికి అన్నిటికీ ఒకటే లింకు, బస్సులలో ఉచితంగా ఏవి చేయకపోగా హైదరాబాదులో హైడ్రా చేసినటువంటి ఏకపక్షమైనటువంటి దాడుల వల్ల శాశ్వతంగా హైడ్రా అంటేనే ఇండ్లు కూలగొట్టడానికి తప్ప ఏది లేదంటే ఒక నిర్మాణాత్మకమైనటువంటి పని చేపట్టడానికి ఏర్పడినటువంటి ఒక స్టాచ్యుటరీ బాడీని యూ హ్యావ్ రెడ్యూస్డ్ ఇట్ ఇంటూ ఎన్ డిస్ట్రక్టివ్ బాడీ అదొకటి, అది కూడా పపెటరీ బాడీ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు సరే డెమాలిష్ చేస్తున్నారు, కానీ వాళ్ళకు కావలసిన వాళ్ళది చేస్తలేరు. మనం చూసిన ముఖ్యమంత్రి తమ్ముంది చేస్తలేరు. అట్లనే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే పడరాని వాళ్ళు ఉంటారో వాళ్ళ మీద ఎడ్రాక్ చెప్పించేసి వాళ్ళది డెమాలిష్ చేయడం, అంటే రాజకీయ కక్ష కోసం వాడుకోవడం. దాన్ని మొత్తంగా రాజకీయాల కోసం వాడుకుంటున్నారు తప్పిస్తే ఏ పర్పస్ కోసం దాన్ని ఏర్పాటు చేసినామని దాన్ని వాడుకుంటలేదు. రేపు పొద్దున మున్సిపల్ ఎలక్షన్లు అయితేనే దాని గురించి మాట్లాడతలేరు. మీరు అన్న దాంట్లో కంటిన్యూషన్ ఒక యాడింగ్ చెప్తా. పట్టణాలకు అదేంటది అమృత్ భారత్ ఏంటో దాంట్లో భాగంగా ఏదో నగరాలకు ఏదో ఒక సిస్టమ్ ఉన్నది కదా. ఈ 2 ఏళ్లలో ఎన్నడైనా ఇన్నిసార్లు ఢిల్లీకి పోయినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రిని కలిసి కదా, గడ్కరీని అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నిసార్లు కలుతాడో తెలియదు, టైంపాస్ పోయి కలిసినట్టుంటుంది వాళ్ళది. ఇన్నిసార్లు కలిసినప్పుడు ఏ పర్టికులర్ టౌన్ లోపల మేము ఏం చేసినాము, ఇంకా మాకింత ఇన్ని నిధులు తక్కువ పడ్డాయి, మీరు ఇచ్చింది బాకీ పడ్డటువంటి ఇంకా మిగిలిన బ్యాలెన్స్ ఉంది రావాలని చెప్పేసి ఒక్కనాడన్నా కేటగిరీకి పోయి ప్రజెంట్ చేయాలి కదా. నేను ఏమంటున్నా, యు ఆర్ నాట్ గోయింగ్ దేర్ యాజ్ అన్ గెస్ట్
ఆర్ సమ్వేర్ టు హ్యావ్ ది టైం పాస్. నువ్వు పోయేది ఒక బాధ్యత కలిగినట్టు ఆల్మోస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లెక్కన పోతున్నావు. ఫైల్ సంఖ్యలు పెట్టుకొని నీ పిఎన్ ఎంట పెట్టుకొని పోయి సార్కి పెండింగ్ ఉన్నవి ఇవి రావాల్సినది, ఇది ఇంకొక ప్రోగ్రామ్ అనుకుంటున్నాము, నెక్స్ట్ ప్రొజెక్షన్ ఉన్నది, దీని డెవలప్మెంట్ ఎట్లా మీరు రిలీజ్ చేయాలని చెప్పి అడగాలి. ఈ 2 yearsలో మీ ప్రాక్టీస్ ఏంటిది అంటున్నా, వాళ్ళు పాత రొటీన్ ప్రోటోకాల్ ప్రకారం పంపించిన నిధులతోటి వచ్చినటువంటి తప్ప మీరు అదనంగా ఎఫర్ట్. రెండవది ఎంత దారుణంగా ఉందంటే ఫస్ట్ టైం తెలంగాణ లోపల పట్టణం అనేటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసి దానికి ఎట్లా క్రియేట్ చేయాలి అనేటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో, ఏమేమి ఉండాలి ఒక పట్టణం అంటే, ఒక మంచి పట్టణం అంటే ఏమేమి ఉండాలి, ఐమాస్ లైట్లు అనుకోండి, రోడ్డు డివైడర్ అనుకోండి, దాంట్లో కంటిన్యూయేషన్ ఆఫ్ మొత్తం ప్లాంటేషన్ అనుకోండి, ఇదంతా కూడా ఒక మినిమం పట్టణాలు కూడా సిస్టమ్ అంతా కూడా 100 నాకు తెలిసి 100 పైన ఉన్నటువంటి పట్టణాల లోపల ఈ 10 ఏళ్లలో ఎగ్జిక్యూట్ చేసి చూపెట్టిండ్రు. మీరు నల్లగొండ లాంటి పట్టణము మా జీవిత కాలంలో మేము ఆ నల్లగొండ పట్టణాన్ని అంత వైబ్రెంట్గా చూస్తాం అనుకోలేదు. ఈవెన్ మా నకరకాలు కూడా భయంకరంగా ఓల్డ్ స్టైల్లో ఉంటుండే, ఇప్పుడు దానికి కూడా అటువైపు ఇటువైపు వేసి పెట్టినారు. మహబూబాద్ చాలా పట్టణాలు పోయినాయి, ఇంక్లూడింగ్ అదే చిన్న చిన్న టౌన్స్ కూడా పోయినా. నేనేమంటున్నానంటే ఇంత స్పష్టంగా 10 ఏళ్లలో నీకు కనపడితే 2024 లోపల వర్క్ ఎప్పుడైతే గవర్నమెంట్ వెళ్ళిపోయిన తర్వాత ఏ స్టేజ్లో ఏ రాయి ఎట్లా ఉంటే అట్లనే ఇంకా. కానీ అంటే మీకు ఎంత అంటే మీకు చూస్తే కూడా టైం మిషన్ పెట్టి చూస్తే దొరికినట్టు దొరుకుతుంది. మీరు సెల్ డేట్ కూడా రికార్డ్ అవుతాయి కదా, ఆ 2024 నాడు ఉన్నటువంటి ఫోటోలు తీసి మళ్ళీ పక్కన పెట్టుకొని చూడండి ఎట్లా ఉన్నాయి అట్లనే ఆగిపోయినాయి. నేను ఇంత జరుగుతూ ఉంటే కూడా నువ్వు పోయి ఇది ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు, ప్రజలు ఏం అడుగుతున్నారు ఉందా అండి? సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులే అడగాలి, కాంగ్రెస్ జిల్లా స్థాయిలో ఉన్నా లేకపోతే జిల్లా హెడ్ క్వార్టర్లో మున్సిపాలిటీ లేదండి, మేము ఉత్సవ విగ్రహాలము, మేము ఏం పని చేస్తానికి ఇక్కడ ఏమి లేదు, ఆ మంత్రివర్గం టైం పాస్ చేసుడు తప్ప ఏమి లేదు, నిధులు వచ్చేది లేదు, నిధులు వస్తాయని చెప్పేది లేదు, ఇది వస్తాయి ఈ రూట్ మ్యాప్ ఉందని చెప్పేటోడే లేడా? మాకు డెవలప్మెంట్ రూట్ మ్యాపే లేదని చెప్తా ఉంటారు వాళ్ళే మొత్తుకుంటుండ్రు ఇప్పటిదాకా. ఎన్నడన్నా కూర్చోబెట్టుకొని అట్లా కాదు మన అందరం కలిసి ఇట్లా వర్క్ చేద్దామని చెప్పడానికి ఒకరు అనుకోవాలి కదా. వర్కింగ్ గ్రూప్ అంటాం కదా, అట్లీస్ట్ రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు 20 మంది 30 మంది ఒక వర్కింగ్ గ్రూప్ కింద రోజు కూర్చొని డిస్కస్ చేయాలి కదా. కాంగ్రెస్ పార్టీ అనేక కమిటీలు వేసుకున్నది, మంత్రుల కమిటీ అని వేసుకున్నది, గాంధీ భవన్లో సమన్వయ కమిటీ అని వేసుకున్నది గవర్నమెంట్కు అని. ఎక్కడ కూడా ఫీడ్బ్యాక్ మెకానిజం కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్టుగా అనిపిస్తలేదు. మనం ఈ వాగ్దానాలు చేసినాం, ఈ వాగ్దానాన్ని మనం అమలు చేయాలి, లేకపోతే ఈ వాగ్దానాన్ని అమలు చేసినట్టయినా కనిపించాలని చెప్పేసి అని. అమలు చేయకపోవడం పక్కకు పెట్టి అమలు చేసినట్టు కూడా కనిపిస్తలేదు, వాటి మీద చర్చించినట్టు కూడా కనిపిస్తలేదు. మంత్రివర్గ సమావేశం పెట్టుకుంటారు, మంత్రివర్గ సమావేశంలో ఏ కాంట్రాక్టులు ఎవరికి అప్రూవల్ ఇవ్వాలి, ఏ కాంట్రాక్టర్ బిల్లులు పే చేయాలా, ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఎక్కడ భూములు గుంజుకోవాలి, ఎక్కడ భూములను అమ్ముకోవాలి, వీటి గురించే చర్చ జరుగుతున్నట్టు కనిపిస్తుంది. కానీ పేద ప్రజలకు లేకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సందర్భంగా మనం ఇచ్చిన హామీలు ఉన్నాయి, ఆ హామీలని ఎట్లా అమలు చేద్దామో, ఆ హామీలని దశల వారీగా అమలు చేద్దామా, లేకపోతే హామీలని అమలు చేద్దామా వద్దా, అటక్కు మీద పడదామా, ఏదన్నా ఇట్లాంటివి ఏవి కూడా చర్చిస్తున్నట్టు కనిపిస్తలేదు. చాలా స్పష్టంగా మీకు నేనేమంటానంటే, నేను ఒక్క దగ్గర ఏదో జరిగింది, ఇది కాంగ్రెస్ పార్టీ మీద మనము ఇది ఏదో చేయడం ఆరోపణ కోసం అనడం లేదు, కానీ స్పష్టంగా వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలే చెప్తున్నారు కదా, ఏం మార్పు లేదు, మాకు మేము ముందర పడే పరిస్థితి లేదు, మేము ఏం చెప్పాలో కూడా చెప్పలేడు ఆన్సర్లో ఉన్నారు. మీరు ఏ దాంట్లో ఉన్నారు? ఈరోజు పొద్దున్న నేను చూసిన ఏకగ్రీవము బీఆర్ఎస్ నుంచి చేపిస్తే ఎవరినో కార్పొరేటర్ని పొదుమికి వర్గాలు కాంగ్రెస్ చేస్తుంటారు. ఆ పల్లె ఉన్నారు వాళ్ళు, లిటరల్లీ స్పీకింగ్ వాళ్ళు ఆ పల్లె ఉన్నారు. ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఇప్పుడు రాబోయే 11వ తేదీ నాడు ఎలక్షన్ జరుగుతుంది, 11వ తేదీ నుంచే క్యాంపులు స్టార్ట్ అయితే ఎన్నికల కౌంటింగ్ వరకు కూడా వెయిట్ చేయరు. 11వ తేదీ నుంచే నువ్వు సాయంత్రం వాళ్ళని తీసుకొని పోయి వాళ్ళకి అల్లు కప్పుకొని కూర్చుంటారు. ఎప్పటికీ ఏం రాజకీయాలు చెప్పుకోవాలి అనేది మనం ఇంతవరకు కౌంటింగ్ అయిపోయి రిజల్ట్ వచ్చిన తర్వాత క్యాంపులు చూసినాం. కానీ నాకు తెలిసి 11వ తేదీ నాడు పోలింగ్ అయిపోగానే క్యాంపులు స్టార్ట్ అయిపోతాయి. పోటీ చేసిన అభ్యర్థులు ఎవరు స్థానికంగా అందుబాటులో ఉండరు. అందరు ఎక్కడ కాంగ్రెస్ వాళ్ళు కిడ్నాప్ చేసుకుపోతారని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళని సేఫ్గా చూసుకుంటారు. ఎక్కడ మన వాళ్ళు చేజారిపోతారో అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. కాంగ్రెస్ వాళ్ళ అధికారం ఉంది కాబట్టి బీఆర్ఎస్ నుంచి గెలుస్తారు అనుకున్న వాళ్ళని అప్పుడే కిడ్నాప్ చేసి తీసుకుపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. మనం ఏం చెప్పేటట్టే లేదు. వాళ్ళు ఇప్పటికి కూడా నేనేమంటున్నానంటే ఇంక ఉన్న ఈ కొద్ది కాలం కూడా ఎక్కడ ప్రజలకు పోయి ఇంకేదో అద్భుతం చేస్తామని చెప్పే పరిస్థితి కూడా ఏం లేదు. వాళ్ళు సోల్గా డిపెండ్ అయింది నాకు తెలిసినంతవరకు. ఇప్పుడు నేను చెప్పిన మెకానిజం మీద మీరు అన్నదే ఇంత ముందుకు ఎవడు గెలిచినా మన దొడ్లనే కట్టేయాలని ఒక ప్రిన్సిపల్ తప్ప ఇంకేం లేదు. దానికోసం వాళ్ళు చాలా ఓపెన్గా చెప్తారు ఏంటంటే
మాకు 60-70% మాకు వస్తాయనేటువంటి ధీమాకు అదే కారణం, ఇంక వేరే ఏం లేదు అదనంగా. మున్సిపాలిటీల్లో సామాన్యంగా దాదాపుగా అందరూ చదువుకున్న వాళ్ళే ఉంటారు, యూత్ ఉంటారు, నిరుద్యోగులు ఉంటారు, ఉపాధి ఉన్న వాళ్ళు ఉంటారు. అనేక రకాలుగా వాళ్ళు ప్రభుత్వం వైపు చూస్తూ ఉంటారు, ఏ రకంగా ప్రభుత్వం పనిచేస్తే మనకు ఉపాధి దొరుకుతుంది అనేది. 2 సంవత్సరాల నుంచి మున్సిపాలిటీల్లో, పెద్ద పెద్ద మున్సిపాలిటీలు కానీ చిన్న మున్సిపాలిటీలు కానీ ప్రతి దగ్గర కూడా రియల్ ఎస్టేట్ అనేది ఒకటి చాలా కీలకమైన రంగం. అక్కడ అనేక మంది దాని మీద ఆధారపడి ఉంటారు. కేవలం భూములు ప్లాట్లు చేసి అమ్మే రియల్ ఎస్టేట్ వ్యాపారులే కాదు, అక్కడ పనిచేసే తాపీ మేస్త్రి కానివ్వండి, అక్కడ పనిచేసే పెయింట్లు అమ్ముకునేవాడు, అక్కడ పనిచేసే స్టీల్ అమ్ముకునేవాడు, సిమెంట్ అమ్ముకునేవాడు, అక్కడ మార్కెటింగ్ చేసేవాళ్ళు, ఆ ప్లాట్లను మార్కెటింగ్ చేసేవాళ్ళు. రియల్ ఎస్టేట్ విస్తృతంగా సాగడం అంటే అన్న కేవలం మన స్టేట్ మాత్రమే కాదు, పాపం పక్క స్టేట్లో కూడా భృతి నిన్నటి ఇప్పటిదాకా వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తుంటారు ముఖ్యమంత్రి గారు మన దగ్గర వస్తున్నారని చెప్పి. అంటే ఈ పరిస్థితిని మెరుగుపరచడం కోసం ఆయన ఏమన్నా చెప్తాడేమో అని చెప్పేసి. కానీ ఆ పరిస్థితిని మెరుగుపరచడం కాదు కదా, ఆ మీటింగ్కు పోయిస్తే ఎందుకు ఈయన ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నా, పనికొచ్చే మాట ఒకటి మాట్లాడలేదు కదా. మీరు పెట్టిన మిర్యాలగూడ మీటింగ్లో చివర మీరు కొనసాగించినటువంటి ఒక ఏమంటారు దాన్ని ఎదురుదాడి ఏదైతుందో, భాష ఏదైతున్నదో, అది ద పర్పస్ ఆఫ్ ద టోటల్ దాన్ని ఖరాబ్ చేయడం కోసం నువ్వు పోయినట్టే ఉంది. రేవంత్ రెడ్డి రాకపోయినా కూడా ఆ మీటింగ్ అర్థం మంచిగా ఉండునేమో. అంటే మున్సిపల్ ఎన్నికల ప్రచారంలోకి పోయినప్పుడు నేను మున్సిపాలిటీలకు ఫలానా చేస్తాను, మున్సిపాలిటీల సౌకర్యాలను పెంచుతాను, డ్రైనేజ్ సిస్టమ్ పెంచుతాను, వాటర్ పెంచుతాను, లేకపోతే అక్కడ ఉండే మున్సిపాలిటీలో ఉండే స్కూళ్ళు, రోడ్లు వాటి పెంచుతాను, స్ట్రీట్ లైట్లు మంచిగా చేస్తాను, ఒక అద్భుతమైన నగరాలుగా ఈ నగరాలను తీర్చిదిద్దుతాను. ఇవన్నీ ఏమైనా చెప్పొచ్చు, సరే చేయరు, ఎట్లా అట్లీస్ట్ చెప్పడం కోసం అని ఉండాలి. కానీ ఆ చెప్పడం కూడా వాళ్ళకు అది ఐడియా వస్తున్నట్లేదు. కేవలం కేసీఆర్ని తిట్టాలి, బీఆర్ఎస్ని తిట్టాలి, వాళ్ళని తిట్టి జనం దగ్గర వాళ్ళని మభ్యపెట్టాలి. ఎందుకంటే నిన్న మీరు చూసిండ్రు ఒక స్పష్టంగా కేఎల్ఎస్ఆర్ కంపెనీ ఒక బేనామీ కంపెనీ, ఒక బ్లాక్ లిస్టెడ్ కంపెనీ, ఆ కంపెనీకి 6,000 కోట్ల కాంట్రాక్ట్లు ఇస్తున్నారు. ఆ విషయం మాట్లాడితే సాయంత్రం కాగానే మీటింగ్లో ఏదో ఒక గొడవ వేస్తారో, ఏదో ఒక మీటింగ్లో ఇట్లా రెచ్చగొట్ట వ్యాఖ్యలు చేస్తున్నారు. మీరు కంటిన్యూస్గా ఎక్కడ చూసినా, ఒక్క దాంట్లోనే కాదు ఏ దాంట్లో చూసినా పర్సంటేజ్ అనేటువంటి వ్యాపారం అనేది ఇవాళ ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో ఉంటాయి. ఎన్నికటి రోజులు కావు, మాకు ఇచ్చేది మాకు ఇవ్వాలి, వాళ్ళకి ఇచ్చేది వాళ్ళకి ఇవ్వాలి, ఆ పైళ్ళకు కూడా ఇవ్వాలి. 3 దశల్లో కూడా ఏం తేడా రాదు. మీరు ఎవరికి చెప్పుకున్నా మేము భయపడేది లేదు. ఇంత స్పష్టంగా ఓపెన్గా గవర్నమెంట్ ఆఫీసర్ రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర నుంచి కూడా కమిషన్లు తీసుకొని వాళ్ళు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తున్నారు. నేను ఏమంటున్నా, ఓపెన్గానే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు నేను ఏదో పెద్ద ఫేవర్ చేస్తే కాదు, అది సాధారణంగా పద్ధతి ప్రకారం రావాల్సినటువంటి వాటి బిల్స్ కూడా స్పష్టంగా పర్సంటేజ్ అడిగేటువంటి వాతావరణం. ఫైనాన్స్ మినిస్టర్ చేంబర్ ముందు కాంట్రాక్టర్లు అంటే పెద్ద పెద్ద కాంట్రాక్టర్ కదా, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు కమిషన్లు ఇచ్చేస్తుంటారు, బిల్ తీసుకుంటారు. చిన్న చిన్న కాంట్రాక్టర్లు 5 లక్షల పనులు చేసిన వాళ్ళు, 10 లక్షల పనులు చేసిన వాళ్ళు, 2 లక్షల ఫైనాన్స్ మినిస్టర్ చేంబర్ ముందర పోయి ధర్నా చేయాల్సిన పరిస్థితి. రిటైర్ అయిన ఉద్యోగులు వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ కోసం కోర్టులకు పోవాల్సిన పరిస్థితి, లేదా మంత్రులను పోయి అడుక్కోవాల్సిన పరిస్థితి. ఆసుపత్రి మాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంది, లేకపోతే డయాలసిస్ నడుస్తుంది, ఫలానా ఆపరేషన్ కావాలి, దానికోసం పైసలు ఇవ్వండి అని చెప్పేసి అంటే కూడా ఇచ్చే పరిస్థితి. వాళ్ళు మున్సిపాలిటీలో పోతారు కదన్నా, మీరు బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక 10-14 పట్టణాలు తీసుకుందామని ఒక మోడల్ కింద, వాటిల్లో చివరిలో ప్రారంభోత్సవాన్ని నోచుకోకుండా ఆగిపోయినటువంటి పెద్ద పెద్ద ఆసుపత్రులు ఏవి కూడా 100 కోట్లు 50 కోట్లు, నాకు తెలిసి 100 కోట్లు తక్కువ ఏ హాస్పిటల్ కట్టలేవాళ్ళు. ఈ 100 కోట్ల ఆసుపత్రిలో ₹1 కోటి రెనోవేషన్ కోసం అట్లనే ఆగి ఇప్పటికి కూడా ఓపెన్ కాదు. మన ఎక్కడికల్లా హాస్పిటల్ ఉందన్న. లిటరల్ స్పీకింగ్ అంటే ఓవర్ నైట్ ఆల్సో యూ కెన్ స్టార్ట్ ద థింగ్. నెంబర్ 1. నెంబర్ 2, అయిపోయినటువంటి పని నుంచి మొదలుపెట్టి అక్కడ ఓపీ స్టార్ట్ చేసి ఫేజ్ వైజ్ కూడా మనం డెవలప్ చేసుకోవచ్చు. అంతే కదా. అసలు నువ్వు రిబ్బన్ కట్ చేసి ఓపెన్ చేయడానికి కూడా 2 ఏళ్ళు దాటిన తర్వాత నీకు ఏం సీరియస్నెస్ ఉంది అంటూ నేను ఒక ప్రభుత్వ పాలనలో 5 ఏళ్లలో హాస్పిటల్ బునాది నుంచి మొదలుపెట్టి కంప్లీట్ అయ్యి చేతికి వచ్చే టైం లోపల నువ్వు 2 ఏళ్ల లోపల చివరి అంకం ముగించడానికి నీకేం కష్టమైందని అడుగుతున్నా. అట్లా మీరు నేను 100 ఎగ్జాంపుల్ ప్రజలు అడగాల, మనం అందరం అడుగుతున్నాం, ప్రజలు కూడా అడగాలి. చెరుకు సుధాకర్ గారు, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ఈ భాష, ఈ మాట్లాడే భాష, యూజ్ చేసే వర్డ్స్, ఆ పదాలు, ఆ దూషణలు, ఇవన్నీ కూడా తెలంగాణ బుద్ధిజీవులు ఎవరు, తెలంగాణ సమాజం ఎవరు హర్షిస్తున్నట్టు కనిపిస్తలేదు. ఎందుకంటే ఇది తెలంగాణ సంస్కృతి కాదు, తెలంగాణ వాళ్ళు మాట్లాడే పద్ధతి కాదు. తెలంగాణ వాళ్ళు ఎవరితోటైనా మాట్లాడుతున్నప్పుడు, ఏదైనా కోపం వచ్చినప్పుడు తిట్టినా కూడా దాన్ని అవతల వ్యక్తి చాలా మంచిగా తీసుకున్నారే, పెద్ద మనిషిగా తిట్టిండు, మంచిగానే చెప్పిండు కదా,
ఒక మాట గట్టిగా అంటే ఏమవుతుంది అని చెప్పేసి అనే మాటలు మాట్లాడుకున్నారు. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న భాష తెలంగాణ సంస్కృతిని ఒక కిందికి చేసి చూపించే. మీకు భాష మాత్రమే కాదు, సారాంశం లోపల కూడా తెలంగాణకు వ్యతిరేకంగా ప్రతి అంశం మనకు కనపడుతుంది. ఎందుకంటే బిగ్గెస్ట్ రిమార్క్ వారిది ఈ మధ్యకాలంలో. సరే, భాష అనేది ఎక్స్టర్నల్ అవుట్ఫిట్ అనుకోండి, ఇంటర్నల్లో మనకు కనపడే కుట్ర కూడా ఒకటి ఉంటుంది కదా. మీకు ఖమ్మం వెళ్ళినప్పుడు ఎన్టీ రామారావు గారి ఆత్మ శాంతించాలంటే ఆనాడు ఏదైతే టీడీపీ గద్దెలు కూర్చాలని చెప్పేసి అన్నాడు కదా. నేనేమన్నా అది చిన్న స్టేట్మెంట్ ఏం కాదు అది. అందుకోసం ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. తెలంగాణ సాధారణ ప్రజలకు ఫలాలు అందడం లేదు, అభివృద్ధివి కనీసమైన పనులు జరుగుతలేవని చికాకు. ఈ సాధారణంగా ఎంతో కొంత ఒకరికొకరు కొట్లాట పెట్టడం అంతే. ఈ నిరంతరం జాతుల పేరు తీసుకుని ఒక కులాల మధ్యలో కొట్లాట పెట్టాలా, కులాల మధ్య కొట్లాట దగ్గర ముఖ్యంగా కూడా నేను పార్టీల మధ్య పెద్ద వ్యక్తుల పేర్లు తీసుకుని పేరు తీసుకొని. ఫైనల్ నేను ఒక రిక్వెస్ట్ ఏం చేస్తున్నంటే, నువ్వు పనిలో ఉండి సీరియస్గా ఉన్నప్పుడు నువ్వు ఎన్ని మాటలనే నడిచి ఉండేది. కేసీఆర్ గారు కూడా ఒక ఆక్రోశ కోపంలో ఒక మాట మాట్లాడినా కూడా కాసేపు చర్చ జరిగి వారి సీరియస్ వర్క్ మిగతా నడుస్తున్నప్పుడు అవన్నీ నడిచిపోయినాయి. నువ్వు నిరంతరం వేరే ఏ పని లేదు, ఏముంటుంది అది. అల్టిమేట్గా యూ విల్ బికమ్ నాన్ సీరియస్ అండ్ అరగంట్ ఆల్సో కదా. అంటే పీపుల్కి ఓపిక కూడా ఒక హద్దు ఉంటుంది. ప్రతిరోజు నువ్వు అదే పనిగా ఒకే కుటుంబం ఒకే వ్యక్తి మీద మాట్లాడడం ద్వారా నువ్వు సాధించేది కూడా ఏముండదు. తెలంగాణ ప్రజలకు విత్ కామన్ సెన్స్ ఏమనుకుంటున్నారంటే, అరే నువ్వేం చేస్తావో చెప్పు కూడా ఊకే రోజు పొద్దున్న లేతే ఏమో వరుతావా బాబు వరుతావనే. సుధాకర్ గారు, దురదృష్టం ఏంటంటే ఇంకా 3 సంవత్సరాలు ఇదే భరించాలి. 3 సంవత్సరాలు కూడా ఖచ్చితంగా భరిస్తారో ఏం జరుగును అట్లే కలుకోవాలి ఏం జరుగును. నార్మల్ ఏదైతే అంటే ఇప్పుడు 2 సంవత్సరాల్లో ఏ పబ్లిక్ మీటింగ్ పెట్టినా కేసీఆర్ గారు పేరు లేకుండా మాట్లాడలేదు. ఏ అకాడమిక్ మీటింగ్ పెట్టినా కూడా టీచర్స్ డే రోజు మాట్లాడినా, ఇవన్నీ ఒక ఎత్తు, లేబర్ డే రోజు మాట్లాడినా ఇవన్నీ ఒక ఎత్తు. నేను హార్వర్డ్ పోయినా అని చెప్పిన తర్వాత కూడా నువ్వు హారబుల్గా మాట్లాడేది ఇంకెందుకంటున్నా. నువ్వు హార్వర్డ్ పోతే ఫార్వర్డ్ అవుట్లుక్ ఉండాలి. నువ్వు మళ్ళీ రివైండ్ చేసి కాకపోతే ఎట్లా, నాకు అర్థం కాదు. ఎన్నిసార్లు రివైండ్ చేస్తావు అదే పద్ధతి, ఇక ఇంతకంటే భిన్నంగా ఏముంటుంది. థ్యాంక్ యూ సుధాకర్ గారు చర్చలో పాల్గొన్నందుకు. నిన్న మిర్యాలగూడలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకుంటా రైతు బంధు గురించి ఒక మాట చెప్పిండు. మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే రైతు బంధు వేస్తా అని చెప్పేసి అన్నాడు. మున్సిపల్ ఎన్నికలకు ముందే వేయొచ్చు కదా, ఇప్పుడే వేయొచ్చు కదా, మున్సిపల్ ఎన్నికలు అవుతుంటే వేయొచ్చు కదా. రైతులందరూ మీకే ఓట్లు వేస్తారంటే నష్టమేం లేదు కదా, మీకే ఓట్లు వేస్తారు కదా ఒకవేళ మీరు రైతు బంధు ఇస్తే. ఎందుకు వేస్తలేరు? వ్యవసాయ పనులు మొదలైపోయి 1 నెల రోజులు అయిపోయింది, ఇంతవరకు రైతు బంధు రాలేదు. అంటే రైతు భరోసా అనుకోండి, వాళ్ళు పేరు మార్చిండ్రు, ఒక 2,000 పెంచిండ్రు, కానీ 2 విడతల రైతు భరోసా ఎగరగొట్టిండ్రు, రైతు బంధు ఎగరగొట్టారు. మొత్తం నికరంగా చూసుకుంటే రైతు బంధు వచ్చేది ఎంతుందో దాంట్లో సగమే వచ్చింది ఇప్పటికీ. అట్లా ఆ లెక్కన చూసుకున్నా కూడా ఎందుకు ఇస్తలేరు రైతు బంధు? ఇప్పుడు ఏద్దని రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండో విందాం. తొందరలోనే మళ్ళా 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. తొందరలోనే ముగిసిన వెంటనే ఇట్లా ఎన్ని రోజులు చెప్తారు ముఖ్యమంత్రి గారు? ఎన్ని రోజులని మీరు చెప్పిన మాటలు వినాలి? ఇప్పటికీ 2 నెలలు అయిపోయింది, ఇంతవరకు దానికి రాలేదు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ముందు వేస్తే ఎవరైనా వద్దన్నారా? కేటీఆర్ గారు ఏమన్నారు ఒకసారి చూద్దాం. మున్సిపల్ ఎలక్షన్ తర్వాత రైతు బంధు ఇస్తా అని చెప్తున్నాడు. అంటే ఓడదాటి దాకా ఓడమల్లన్న, ఓటు పడ్డాక గోడమల్లన్న, మళ్ళీ మర్చిపోతాడు. ఉంటుందా? డిసెంబర్ నెలలో వేస్తున్న కేసీఆర్ నువ్వు ఫిబ్రవరికి వేయవు. మున్సిపాలిటీలకు నీకేమడ్డం ఉన్నది? రైతు బంధు ఇస్తాను తర్వాత వేస్తా అంటుండు. నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు వేయచ్చు కదా. ఎవడాపిండు? ఆయన వేస్తలేడు.